గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనం ఉదయం లేచినప్పటి నుంచి ఎక్కడో ఒక చోట వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేకపోతే లవర్స్ మధ్యలో కావచ్చు, ఎవరినో ఒకరు చంపడం అనేది చూస్తూ ఉన్నాం. అది కూడా రకరకాల కొత్త కొత్త ఐడియాస్తో వాళ్ళు చంపుతూ ఉన్నారు. అంటే ఇంత క్రూయాలిటీ ఏ విధంగా అంటే పెరిగిపోవడానికి రీజన్ ఏంటి? కుక్కర్లో వేసి ఉడికించడము, ముక్కలు ముక్కలుగా కట్ చేయడము, ఫ్రిడ్జ్లో పెట్టడము, లేకపోతే బాత్రూంలో పెట్టడము. వామ్మో, అసలు ఇంత క్రూయాలిటీ అనేది ఏ విధంగా పెరిగిపోతుంది? అసలు ఇలాంటి కొత్త కొత్త ఐడియాలు, ఇంత మూర్ఖత్వమైన ఐడియాలు ఏ విధంగా వస్తూ ఉన్నాయి? సో ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు. ఆయనకి 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. రిలేషన్షిప్లో ఏమైనా సమస్యలు వచ్చినా కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అలాగే కెరీర్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి స్టూడెంట్స్కి కూడా ఆయన వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆయన అడిగి ఏంటి యూత్ ఎటువైపు పోతూ ఉంది, ఇలాంటి క్రూయల్ మెంటాలిటీ పెరిగిపోవడానికి రీజన్ ఏంటి తెలుసుకుందాం. హలో అండి రామ్ మెట్టు గారు. హాయ్ అండి. సో మీ రీసెర్చ్లో మీరు ఇంతమందిని అంటే యాజ్ ఏ లైఫ్ కోచ్గా ఎంతో స్టూడెంట్స్కి మీరు కెరీర్ గైడెన్స్ ఇచ్చి ఉంటారు. అండ్ ఇన్ రిలేషన్షిప్లో ఏమైనా సమస్యలు వచ్చినా వాళ్ళతో మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారుగా వాళ్ళకి. సో మీకేమనిపిస్తుంది ఇంత క్రూయాలిటీ పెరిగిపోవడానికి రీజన్ ఏంటి? మన హిస్టరీ తీసుకున్నా, మన పాస్ట్ తీసుకున్నా, అప్పుడు మనుషులు రాక్షసులు అని ఉండేవాళ్ళు. అంటే ఒకరినొకరు చంపుకోవడానికి చూసాం, వేధింపులకు గురి చేయడం చూసినాం. కానీ వేధించినా కానీ ఇంత మూర్ఖంగా అంటే రాక్షసుల్లో కూడా ఇంత క్రూయాలిటీ మనం పాస్ట్లో చూడలేదు. మరి ఇప్పుడు ఎందుకు పెరిగిపోతుంది? దేని ఇంపాక్ట్ వల్ల ఇలా క్రూయల్ మెంటాలిటీలో కొత్త కొత్త ఐడియాస్ ఇప్పటి జనానికి వస్తున్నాయంటారు? క్రూయాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరిగిపోయింది. క్రూయాలిటీతో పాటు క్రియేటివిటీ కూడా పెరిగిపోయింది చెప్పాలంటే. క్రూయాలిటీలో క్రియేటివిటీ కరెంట్ చూసుకుంటే కనుక జరిగే ఇన్సిడెంట్స్ అన్ని చూసుకుంటే కూడా ఒక్కొక్కళ్ళు కొత్త కొత్త ఐడియాస్తో వస్తూ ఉన్నారు. లైక్ యూనో కుక్కర్లు అనేసి మొన్న రీసెంట్గా చూసుకుంటే హార్పిక్ ఇంజెక్ట్ చేయడం, యూనో డిఫరెంట్ వేస్. అసలు ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే దెర్ ఇస్ నో వన్ రీజన్ ఫర్ ఇట్. అంటే ఒక్క పర్టికులర్ రీజన్ దీనివల్ల ఇలా అవుతుందని చెప్పడానికి లేదు. మల్టిపుల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే. సో అందులో ఒక ప్రైమరీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటిది అంటే ఫస్ట్ థింగ్ ఏంటిది అని అంటే హ్యూమన్ వాల్యూస్ తెలవకపోవడం అనండి. లైక్ మనకి ఏంటంటే పాస్ట్లో చదువు కన్నా కూడా హ్యూమన్ వాల్యూస్ మీద ఫోకస్ ఎక్కువ ఉండేది. మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి కానివ్వచ్చు, లేకపోతే టీచర్స్ నుంచి కానివ్వచ్చు, ఎక్కడి నుంచి అన్నా సరే హ్యూమన్ వాల్యూస్ లైక్ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, అవతల వాళ్ళని మనం యూనో ఎట్లా అడ్రస్ చేయాలి, వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి, ఇలాంటివన్నీ ఉండేది. అండ్ పేరెంట్స్ కూడా ప్రిటీ మచ్ స్ట్రిక్ట్ ఉండేటోళ్ళు కాబట్టి మనకి కొంచెం ఏదైనా డీవియేషన్ ఉన్నా కూడా 4 తగిలిచ్చి లైన్లో పెట్టేటోళ్ళు మనం. కరెంట్లీ చూస్తే హ్యూమన్ వాల్యూస్ మీద ఫోకస్ లేదు. చిన్నప్పటి నుంచి ఐఐటి జేఈ మీద ట్రైనింగ్, ఏది 2nd class 3rd class పిల్లలకంట ఐఐటి బ్యాచ్ అంట. వాళ్ళకి ఏబిసిడీలే సీక్వెన్స్ చక్కగా రాదు అని అంటే ఐఐటి నేర్పిస్తున్నారు వీళ్ళకి. సో అంటే ఆ ఫోకస్ అంతా ఆ అకాడమిక్స్ మీద ఉండడము, ర్యాంకుల మీద ఉండడము, వీడు ఏదో ఒకటి సాధించాలి జీవితంలో అనేసి యూనో చిన్నప్పటి నుంచి రుద్దేయడం దాంట్లోనే. ఇన్ ద హోల్ ప్రాసెస్ దే ఆర్ నాట్ లెర్నింగ్ అబౌట్ లైఫ్. అసలు లైఫ్ ఏంటి, దాని వాల్యూ ఏంటి, దాని పర్పస్ ఏంటి, ఇవన్నీ చదవట్లేదు అసలు, ఇవన్నీ నేర్చుకోవట్లేదు అసలు. అలా నేర్చుకొని వాళ్ళందరూ ఏంటంటే గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వెన్ దే గెట్ ఇన్ టు ఎ రిలేషన్షిప్, అసలు రిలేషన్షిప్ వాల్యూ తెలియని వాళ్ళు ఆబ్వియస్లీ ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు రిలేషన్షిప్ వాల్యూ ఏంటి, మనిషి వాల్యూ ఏంటో తెలియదు వాళ్ళకి, రైట్? కాబట్టి దట్ ఈస్ వన్ థింగ్ ఏంటంటే వాల్యూస్ తగ్గిపోవడం, తెలియకపోవడం చిన్నప్పటి నుంచి. రెండోది ఏంటంటే ఇంతకు ముందు మనకి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి నేర్పించేవాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, ఏదైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు ఇది చెయ్యొద్దు, ఆర్ తప్పును అంగీకరించాలి, ఇట్లాంటివన్నీ చెప్పేటోళ్ళు మనకి. కరెంట్లీ ఎట్లుందనంటే అరే నీకేం కావాలో నువ్వు చేయి, నేనున్నా, నీ వెనక మీ డాడీ ఉన్నాడు, ఓకేనా, నువ్వు నీ ఇష్టం, నువ్వేం చేస్తావో చెయ్యి అనేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. అంటే నువ్వు రెచ్చిపో, నీకేమన్నా అయితే నేను చూసుకుంటా, తెరా బాప్ హే అన్నట్టు. అంటే మాటలు కూడా అట్లా వస్తున్నాయి. పేరెంట్స్ కూడా ఇంతకు ముందు స్కూల్లో కూడా వాళ్ళని డిసిప్లిన్లో పెట్టడానికి
టీచర్స్ కనుక అంటే పేరెంట్స్ చెప్పేటోళ్ళు కొట్టండి మేడం అని. ఆ, ఒక 4 తగిలించండి, అవును ఏమైనా అయితే మాదే బాధ్యత, అవును దట్స్ ఓకే, ఒక 4 తగిలించండి, ఆ. కానీ వాళ్ళని లైన్లో పెట్టండి. ఉమ్, అవును ప్రీవియస్ జనరేషన్. అవును కరెంట్ జనరేషన్ కొడితే ఇప్పుడు వెళ్ళిపోతారు స్కూల్ కి అసలు నువ్వు ఎవరు, హూ ఆర్ యూ టు టచ్ మై కిడ్, ఇది వాళ్ళు అడిగే క్వశ్చన్. అసలు ఎందుకు అంటే వాడు సంకనాకపోతాడు, నీకెందుకు, నీకు కొట్టే అర్హత నీకు లేదు. అవును ఇది కరెంట్ జనరేషన్. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ చేంజ్ వల్ల కూడా అంటే ఆ డిసిప్లిన్లో పెట్టకపోవడము, వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పకపోవడము, ఇదంతా కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఇంపాక్టింగ్. అంటే ఆ పేరెంట్స్ చేయాల్సిన పని అది మారిపోయింది చూడండి. ఇంతకుముందు ఏంటంటే మీరు డిసిప్లిన్లో పెట్టండి ఏదో ఒకటి చేసి అనేసి అంటున్నారు. ఇప్పుడు కరెంట్లీ డోంట్ టచ్ మై కిడ్, హూ ఆర్ యూ అని అనేసరికి వీడు ఇంకా రెచ్చిపోతాడు, రైట్? సో ఇప్పుడు నాకు ఆ సపోర్ట్ మా పేరెంట్స్ దగ్గర నుంచి వస్తే, అరే నువ్వు చేసుకో, నువ్వు కావాల్సిన నువ్వు చేయి, నేను చూసుకుంటా అని. రీసెంట్గా చూసిన యాక్సిడెంట్ కేసెస్లో కూడా అండి, యాక్సిడెంట్ అయిన తర్వాత పేరెంట్స్ పడే తపన అంటే అది వాళ్ళ అబ్బాయి నడిపేది, కానీ డ్రైవర్ని అరే నీకు ఇంత అమౌంట్ ఇస్తాను, నువ్వు నడిపావని చెప్పేసి నీ మీద కేసుకో అని చెప్పేసి మొత్తానికి ఏంటంటే వాడికి ఏం కాకుండా చూసుకోవడము. అలా చేసినప్పుడు ఏంటంటే వాడికి భరోసా వచ్చేస్తుంది, అరే మై పేరెంట్స్ కెన్ డూ ఎనీథింగ్, సో నేను ఏమన్నా చేయొచ్చు, వాళ్ళు నన్ను సేవ్ చేసుకోవడానికి మా పేరెంట్స్ ఉన్నారు నన్ను అనేసి. సో ఇలాంటి ఫాల్స్ ఇవన్నీ ఇయటం వల్ల ఏంటంటే వి గెట్ టు సీ లైక్ ఈ ట్రాన్సిషన్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ ఎక్కడ కాంప్రమైజ్, ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి నేను, మా పేరెంట్స్ నాకు నేర్పిలేదు కాంప్రమైజ్ కావడం అనేది. సో కాంప్రమైజ్ కాకపోవడం ఈజ్ సెకండ్ రీజన్ అనమాట, రైట్? సో ఇలాంటి అనర్థాలు జరగడానికి. మరి ఇప్పుడు హ్యూమన్ వాల్యూస్ నేర్పించడానికి ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, అండ్ నో వన్ ఈజ్ రీడింగ్ బుక్స్, ఇలాంటి హ్యాబిట్స్ లేవు అనమాట, రిలేషన్స్ ఏవి లేవు, ఫ్యామిలీస్ అన్ని చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయి అంతకుముందు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఇంకా ఎక్కువైపోతూనే ఉంటుంది తప్ప చేంజ్ అవ్వడానికి ఇంకా ఇక్కడ మనకి ఏం లేనే లేదు కదా, అదేం కనిపించట్లేదు, దారే కనిపించట్లేదు. ఇంతకు ముందు అంటే ఇప్పుడు మనకి దారి కనిపించలేదు అని అంటే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే, ఇట్స్ యాజ్ సింపుల్ అనమాట. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, ఇంతకు ముందు గ్రాండ్ పేరెంట్స్ చెప్పేటోళ్ళు ఇవన్నీ ఎలా ఉండాలి ఏంటి, నీతి కథలు ఇవన్నీ మన గ్రాండ్ పేరెంట్స్ చెప్పేటోళ్ళు. బట్ కరెంట్లీ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్, గ్రాండ్ పేరెంట్స్ ఒక దగ్గర ఉంటారు, వీళ్ళు ఒక దగ్గర ఉంటారు, మొత్తం అదంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో గ్రాండ్ పేరెంట్స్ చెప్పే అంత స్కోప్ అయితే లేదు, రైట్? కాబట్టి పేరెంట్స్ షుడ్ టేక్ ఇనిషియేటివ్. డైలీ నైట్ పడుకునేటప్పుడు మొహాన్ని ఒక ఫోన్ పడేయకండి, ఒక బుక్ పడేయండి. బుక్ ఇచ్చి దాంట్లో ఉన్న మారల్ ఏదైతే లెసన్స్ ఉంటాయో అవి వాళ్ళకి అర్థం చెప్పండి. మీరు వాళ్ళకి చెప్పండి వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్. రోజు మొత్తం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు పిల్లలతోటి. పడుకునే ఒక 10 నిమిషాలు చాలండి. పడుకునే ముందు ఒక 10 నిమిషాలు వాళ్ళతో ఉండి వాళ్ళకి ఒక స్టోరీ చెప్పుకుంటూ, అండ్ దాని ఆ స్టోరీలో ఉన్న ఒక ప్రతిసారి నీత్ స్టోరీలు అంటే కూడా వర్కౌట్ కావు పిల్లల దగ్గర. ఒకరోజు ఫన్నీ స్టోరీ ఒకటి, ఇంకో రోజు కొంచెం మారల్ స్టోరీ. సో అట్లా ఏంటంటే క్రియేట్ ఇంట్రెస్ట్, బుక్ చదవడంలోనో లేకపోతే స్టోరీ టెల్లింగ్ లోనో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి త్రూ ది స్టోరీస్ మారల్ వాల్యూస్ నేర్పడం ఈజ్ వెరీ ఈజీ అండి. సో అలా స్టోరీస్ చెప్పుకుంటూ మారల్ వాల్యూస్ నేర్పించారనంటే నెత్తికి ఎక్కుతుంది వాళ్ళకి, దే విల్ లిసన్ టు ఇట్. ఓకే ఓకే, ఐ ఫర్గాట్ టు ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ టు యు అండి. ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు క్రియేటివిటీతో చంపుతూ ఉన్నారు, అంటే దాంట్లో మీరు కుక్కర్లో వేసి ఉడికించడం, పేస్ట్ చేయడం ఇవన్నీ చూసారు కదా, అంటే అంత చేయాలి అంటే ఒక పర్సన్ అతనికి ఎన్ని గట్స్ ఉండాలి, ఎంత హ్యుమానిటీ లేకుండడం వల్ల ఆ పర్సన్ అలా చేయగలుగుతాడు. ఇలాంటి కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ గురించి మీరేమంటారు? ఎట్లా వీళ్ళు తయారయ్యి ఉంటారు ఈ విధంగా ఇంత క్రూయల్గా? జనరలీ ఏంటంటే ఇప్పుడు ఈ క్రియాలిటీ చూసుకుంటే కనుక ఇప్పుడు కరెంట్లీ చూసుకుంటే దేనికి వెనకాడట్లేదు, రైట్? సో క్రూయల్గా ఆలోచిస్తున్నారు. సో ఈ క్రూయల్ థాట్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే వాళ్ళు పెరిగిన ఎన్వైరన్మెంట్లో ఉంటుందండి మొత్తం అంతా. ఇట్ ఆల్ ఈజ్ ఇన్ ది ఎన్వైరన్మెంట్ దట్ దే గెట్ ఇన్ టు ఇట్. ఇప్పుడు చూడండి, కపుల్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు లైక్ చికెన్ షాప్లో కోడిని కట్ చేస్తా ఉంటే చూడలేకపోతుండే. ఇదా అనేసి నేను కొన్ని రోజులు చికెన్ తినడం మానేసాను నేను యాక్చువల్లీ. బట్ దెన్ గాట్ యూస్ టు ఇట్, రైట్? యాజ్ టైమ్ పాసెస్ ఐ గాట్ యూస్ టు ఇట్. ఐ డోంట్ ఫైండ్ ఇట్ క్రూయల్ ఎనీమోర్. లైక్ నాకు అది నార్మల్ అనిపిస్తుంది. బట్ ది సేమ్ థింగ్ విత్ లైక్ ఇప్పుడు అదే ఒక కొంచెం పెద్ద యానిమల్ని, ఒక సెన్సిబుల్, సపోజ్ ఒక డాగ్ చనిపోయింది నా ముందు అని అంటే ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ బికాస్ ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్, రైట్? కానీ
ఒక బీఫ్ సెల్ చేసే పర్సన్ ఒక బఫలోని ఈజీగా కట్ చేసేస్తారు, ఒక కౌని ఈజీగా స్లాటర్ చేసేస్తారు వాళ్ళు. పోర్క్ సెల్ చేసే పర్సన్ యూనో పిగ్స్ ని వాటిని కట్ చేసేస్తారు బికాస్ దర్ యూస్ టు ఇట్ రైట్ ఆన్ అ డైలీ బేసిస్. సో అలా ఏంటంటే అంటే ఎక్స్పోజర్ ఏదైతే ఉంటుందో చూడండి, ఆన్ అ డైలీ బేసిస్ వాళ్ళకి ఏదైతే ఎక్స్పోజర్ వస్తుందో దాంతో వాళ్ళు ఇట్లా మొండిగా మారుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళు కనుక ఈ ఇన్హ్యూమన్ ఈ మధ్యన టెక్నాలజీ కొరవలేదు, లైక్ యూనో వీడియోస్కి కొరవలేదు. ఫస్ట్ టైం ఒక వీడియో నేను కొంచెం దారుణంగా ఏదైనా వీడియో చూసాను అనుకోండి, కొంచెం నాకు ఆ ఫీలింగ్ వస్తుందేమో. నేను రోజు అయ్యే వీడియోలు చూస్తా ఉన్నాను అనుకోండి, నాకు నార్మల్ అనిపిస్తుంది అది. సో అలా ఏంటంటే మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది చూడండి. లైక్ కన్సిస్టెంట్గా వెన్ యూఆర్ ఎక్స్పోజింగ్ యువర్ సెల్ఫ్ టు సర్టన్ కాంటెంట్ యూ విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ ఇట్. అది నార్మలైజ్ అయిపోతుంటుంది మనకి. సో ఈ క్రూయల్ థాట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు నాకు అది క్రూయల్ అనిపిస్తుంది బికాస్ వీఆర్ నాట్ యూస్ టు ఇట్. వీళ్ళు కన్సిస్టెంట్గా అయ్యే థాట్స్లో ఉండి అయ్యే వీడియోస్ చూసి అవిటి గురించే మాట్లాడుతూ ఉన్నారనుకోండి, నార్మలైజ్ అయిపోతుంది వాళ్ళకి కదా. అంటే సిచ్యువేషన్ ఇంపాక్ట్, ఆ సిచ్యువేషన్లో దాని నుండి తప్పించుకునే క్రమంలో ఇలా వాళ్ళకి క్రూయల్ థాట్స్ వస్తున్నాయి అంటారా, లేకపోతే అది ఫ్రమ్ ద బిగినింగ్ ద పర్సన్స్ బికేమ్ లైక్ దట్ అంటారా? వాళ్ళ మైండ్ సెట్స్ అలా మారటానికి ఎక్స్పీరియన్స్ ఇస్ ద రీజన్. ఈ కొత్త ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని అంటే ఆల్రెడీ ఏవైతే ఐడియాస్ యూజ్ చేసి దొరికిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి. సో ఆల్రెడీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూనో బ్రీత్ రాకుండా దిండు ఇలా అడ్డు పెట్టేసి చంపేశారు కానీ పోస్ట్ మార్టంలో దొరికేశారు అని ఒక న్యూస్ వచ్చింది అనుకోండి. అమ్మ ఎలా చంపేస్తే దొరికేస్తున్నారంట, అదే ఇది కాదు. లైక్ ఇంకొక న్యూస్ వస్తుంది, ఇలా చంపేస్తే దొరికేస్తున్నారంట, సో ఇది కాదు. సో ఇప్పుడు నేను ఎలా చంపితే దొరకను అని అప్పుడు క్రియేటివ్ గా ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఏంటి, ఆబ్వియస్లీ ఏది కోట మీద నుంచి తోసేస్తే అది సూసైడ్ కింద చెప్పేయచ్చు అనేసి అది ఒకటి అట్లా క్రియేట్ చేద్దామనేసి అనుకున్నారు. యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేయొచ్చు, ఒక్కొక్కసారి న్యాచురల్ డెత్ అనుకుంటారు వాళ్ళు అనేసి. సో ఇలాంటి కొత్త థాట్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి, ఆర్ కుక్కర్లో కుక్ చేసి పడేసామని అంటే అది దొరకదు, ఇంకా శవమే దొరకదు కాబట్టి నేను దొరకను. ఇట్లాంటి థాట్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి అని అంటే బికాస్ మిగతావన్నీ విచ్ ఆర్ ఆల్రెడీ టెస్టెడ్ బట్ ఫెయిల్డ్, అవిటిని కాకుండా కొత్త వాటిని ఏమన్నా నేను యూజ్ చేసుకుంటే దొరకకుండా ఉంటానేమో అనే ఒక పిచ్చి థాట్ వల్ల వచ్చేది ఇవన్నీ. రైట్. ఎనీవేస్ ఇలాంటివి రిపీట్ కాకుండా ముందు ఎట్లా ఉందో మన సొసైటీ అలా మారాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి.